హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే అంగారక సంకష్టహర చతుర్థి ఉందండి. నేనైతే ఈరోజు ఫాస్టింగ్ ఉన్నాను. నేను ఇంట్లో పూజ ఎలా చేసుకుంటున్నానో మీకు చూపిస్తాను. వినాయకుని విగ్రహానికి అయితే అభిషేకం అయితే చేసుకున్నానండి. వినాయకునికైతే గరిక అంటే చాలా ఇష్టం. తెల్ల జిల్లెడు పువ్వులు అంటే చాలా ఇష్టము వినాయకునికి. నేనైతే ఈరోజు నైవేద్యం అండి సాబుదానా ఖీర్ మళ్ళీ బనానా అయితే ప్రసాదంగా పెట్టాను. ఇప్పుడైతే దేవుడికి నేను ఆరతి చేసుకుంటున్నానండి. ఆరతి అయితే ఇచ్చుకుంటున్నానండి దేవుడికి. ధూపం కూడా ఇచ్చుకుంటున్నాను. ఇంట్లో అయితే పూజ చేసుకున్నానండి. ఇప్పుడైతే మేము ప్రాచీన గణేష్ టెంపుల్ కి అయితే వెళ్తున్నాము. ఇంతకు ముందు వీడియోలో కూడా మీకు నేను టెంపుల్ అయితే చూపించానండి. అక్కడ వెళ్ళిన తర్వాత దర్శనం ఎలా చేసుకున్నానో చూపిస్తాను. ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు గుడికి అయితే వచ్చామండి. ఈ రోజు అయితే సంకష్టహర చతుర్థి కదా, దేవుని దర్శనం చేసుకుందామని వచ్చాము. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం రండి. ఇక్కడ మహాదేవుని లింగం అండి. ఇక్కడైతే ప్రాచీన గణేష్ భగవానుడు. ఇప్పుడైతే దర్శనం చేసుకుందాం. ప్రతి వెన్నెస్డే అయితే వస్తామండి. మాకు ఇక్కడ వస్తే చాలా మంచి జరుగుతుంది. గుడికి వస్తే మాత్రం ప్రతి వెన్నెస్డే నెలలో సంకష్టహర చతుర్థికి అయితే తప్పకుండా దర్శనం చేసుకొని వెళ్తాము. ఇక్కడైతే ఆంజనేయ స్వామి అండి, ఇక్కడ కూడా దర్శించుకుందాం. ఇప్పుడైతే వెనకాల చూపిస్తానండి మీకు. ఇక్కడైతే కృష్ణార్జుల విగ్రహాలండి. ఇక్కడ కూడా చూడండి శ్రీరాముల వారు. ఇక్కడ ఫంక్షన్ హాల్ అండి. ఇక్కడ ఏమైనా ఫంక్షన్ జరుగుతూ ఉంటాయి, ఎంగేజ్మెంట్ కానీ అన్నదానం. ఇదిగోండి ఎంత మంచిగా ఉన్నాయి చూడండి, గ్రీనరీ మొత్తం. అక్కడ రాధాకృష్ణులు, పీకాక్, డక్స్. ఇక్కడ మొత్తం చూసారా ఎంత మంచిగా పెయింటింగ్ వేశారో. ఇక్కడ గోమాత అండి, గోమాత లింగం. ఇక్కడ రాధాకృష్ణులు, ఇక్కడేమో బుద్ధుని విగ్రహం.
ఇక్కడనేమో శ్రీరాముల వారండి. ఇక్కడ కూడా గణేష్ విగ్రహం ఉంది. ఇక్కడ నవగ్రహాలండి. तुम्ही काढत होता ఇది చూడండి గణపతి దేవుని విగ్రహం ఎంత బాగుందో. చాలా పెద్దగా ఉందండి టెంపుల్ అయితే. మాకైతే ఇక్కడ వస్తే చాలా మంచిగా జరుగుతుందండి. గుడి నుండి అయితే ఇంటికైతే వచ్చేసామండి. గుడిలో అయితే చాలా ప్రశాంతంగా ఉందండి. దర్శనం అయితే చాలా మంచిగా జరిగింది. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, పక్కన బెల్ బటన్ ఉంటుంది, ప్రెస్ చేయండి. బాయ్.